యా హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. ఒక స్టూడెంట్తో ఒక కాల్ వచ్చినప్పుడు నేను మాట్లాడాను గైస్. కన్సల్టెన్సీస్ మాకు కంపెనీస్ ఉన్నాయి, మేము మీకు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం, మేము ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం అని చెప్తా ఉంటారు. అది జనరల్గా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ట్రెండ్. వాళ్ళకి ఆల్మోస్ట్ 90% ఎక్కడ ఫిజికల్ లొకేషన్స్, ఫిజికల్ కంపెనీ సెటప్ ఎక్కడ ఉండదు. మీకు ఎక్కడైనా ట్రైనింగ్ ఇస్తాం, మిమ్మల్ని ఖచ్చితంగా ప్లేస్ చేస్తాం. ఓకే, వాళ్ళు ఏం చెప్తారంటే మాకు 10 కంపెనీస్తో టైఅప్ ఉంది, మాకు 20 కంపెనీస్ ఉన్నాయి, 30 కంపెనీస్ ఉన్నాయి అంటే ప్లేస్ అయిన తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పండి. ఓకే, ప్లేస్ అయిన తర్వాత మీరు అడిగినటువంటి ఇన్కమ్ కన్నా డబ్బులు ఇస్తాము, అది శాలరీలో కట్ చేసుకుంటాం అని అడగండి. మీరు వాళ్ళ కంపెనీ ఉందని చెప్తే దాని గూగుల్ రివ్యూస్ అడగండి, లేదంటే ఫిజికల్ లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పండి, నేను అక్కడికి వచ్చి మీట్ అవుతాను, అక్కడ మేము ట్రైన్ అయ్యేదానికి, లేదంటే అక్కడి నుంచి మేము డాక్యుమెంట్స్ ఏదన్నా మీ దగ్గర నుంచి మేము సపోర్ట్ తీసుకునేదానికి ట్రై చేస్తామని అడగండి. ఎందుకంటే గవర్నమెంట్తో రిజిస్టర్ అవ్వడం చాలా ఈజీ అనమాట. దాన్ని ఫిజికల్గా మెయింటైన్ చేసి ఓకే ఇంతమంది ఎంప్లాయీస్ అని చూపించడం అంత ఈజీ కాదనమాట. ఎక్కడన్నా కానీ ఆ కన్సల్టెన్సీ కానీ ఆ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ మీరు యూట్యూబ్లో వాళ్ళు ఒక స్టార్టప్ కంపెనీ ఇలాగా సెటప్ చేసి స్టూడెంట్స్ని ప్లేస్ చేస్తున్నారు అని ఫిజికల్ లొకేషన్ ఎక్కడన్నా చూసారా? అది బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా, చెన్నై అయినా కానీ ఇటువంటి చాలా చెక్ చేసుకోండి. మీ దగ్గర సింపుల్గా డాక్యుమెంట్స్కి 40,000, 50,000, కోర్స్కి ఒక 30-40,000 లాగేస్తారు సింపుల్గా. చాలా జాగ్రత్తగా ఉండండి. మన సబ్స్క్రైబర్స్కి నేను ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. ఒక స్టూడెంట్ ఆల్రెడీ మనకు తెలిసినటువంటి స్టూడెంట్ మనకి ఇన్ఫార్మ్ చేయకుండా వేరే డొమైన్ మీద వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీరు బెస్ట్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ టెక్నాలజీ అయినా కానీ మీరు ఆ ట్రైనర్తో ఫోన్ చేసి మాట్లాడేటువంటి అవకాశం ఉండాలి మీకు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఆ ట్రైనర్ మీ కాల్ లిఫ్ట్ చేసి మీకు పికప్ చేసి మీ అడ్రస్ చేయగలగాలి మీ డౌట్స్ని. అలానే ఓల్డ్ స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేయండి. ఆ కన్సల్టెన్సీ కానీ ఆ ఇన్స్టిట్యూట్ కానీ అలా ఫిజికల్ లొకేషన్ లేదు, ఓకే ట్రైనింగ్ కూడా అంత డెప్త్ చెప్పడం లేదు, లేదంటే హై లెవెల్లో చెప్పుకుంటూ వెళ్తున్నారని కానీ మీకు తెలిస్తే ఓల్డ్ స్టూడెంట్స్ని ఒకసారి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. ఒక 2-3 స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసి నేను నాన్-ఐటీ నుంచి వస్తున్నాను, నాకు కెరియర్ గ్యాప్ ఉంది, లేదా డొమైన్ స్విచ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుందా, నాకు అర్థమయ్యే వేలో ఉంటుందా, ట్రైనింగ్ ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర అనేసి మీరు ఒకసారి డబుల్ చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. అంతేగాని 30,000, 40,000 ఇలా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్స్ నుంచి బేసిక్ నుంచి టీచ్ చేస్తున్నాడా లేదా మీకు ఆ ట్రైనరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జావా సెలెక్ట్ చేసుకున్న, డెవాప్ సెలెక్ట్ చేసుకున్న చూసుకోండి. అండ్ కన్సల్టెన్సీ ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ కూడా ఎవరు ఇచ్చినా కానీ అది నీకు ఆల్మోస్ట్ జెన్యూన్ ఉండదు. ఎందుకంటే మన కొన్నిసార్లు కంపెనీస్లో, కొన్ని ఎంఎన్సీస్లో బీజీవీ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా దొరికిపోతారు కదా. అందుకని వాళ్ళకి ఎక్కడ ఆల్మోస్ట్ ఫిజికల్ లొకేషన్ ఉండదు. ఏదో జస్ట్ నేమ్ తీసుకుని వచ్చేసి దాన్ని రియల్ కంపెనీ లాగా చూపిస్తూ ఉంటారు. ఈవెన్ దో గవర్నమెంట్తో రిజిస్టర్ అయినా కానీ వాళ్ళు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూపించుకో ఉండొచ్చు, లేదా ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది, అన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తుందని వాట్సాప్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి. అవన్నీ చూసి నమ్మద్దు. మీరు అడగండి, ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగండి. ఓకే, బెంగళూరులో లేదంటే హైదరాబాద్, చెన్నై ఏ లొకేషన్లో ఉంది, లొకేషన్ అడ్రస్ ఏంటి, గూగుల్ మ్యాప్ చూపిస్తుందా, గూగుల్ రివ్యూస్ ఉన్నాయా, మేము అక్కడికి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అంటే లేదనంటే ఇది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ అది ఇది అని చెప్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ట్రైనింగ్స్ తీసుకునే ముందు మంచి బెస్ట్ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోండి. సపోర్ట్ ఎలా ఉందో చూడండి. మీకు ట్రైనింగ్ సపోర్ట్ కానీ లేకపోతే ట్రైనర్ నుంచి కానీ మీకు డైరెక్ట్గా ఎటువంటి ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మీతో ట్రైనర్ మాట్లాడి, లేదు మీరు డిమోటివేట్ అయ్యారు, మీతో ట్రైనర్ మాట్లాడి మిమ్మల్ని మళ్ళీ పుష్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మనకి టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరు చూసే ఉంటారు. కొన్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్స్లో మీకు 500 to 1000 రూపీస్ ఎంటైర్ కోర్సెస్ సెల్ చేస్తూ ఉంటారు. అవి బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. మీకు సబ్జెక్టు ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోకపోతే ఖచ్చితంగా మనకు బీపీ, షుగరు, ఓకే డయాబెటిక్ ఇటువంటివన్నీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అటాక్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నీకు సబ్జెక్ట్ ఫండమెంటల్స్ నుంచి కానీ తెలియకపోతే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కానీ డబుల్ టైం ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఇన్స్టిట్యూషన్ గురించి బాగా చెక్ చేసుకోండి. ప్రమోషన్స్ కాదు, ప్రమోషన్స్ ఏముంది ఇప్పుడు మీకు అందరూ తెలుసు మార్కెట్లో ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ గురించి ప్రమోషన్ చేయాలంటే ఇంత అమౌంట్ అని ఇచ్చేసామంటే వాళ్ళు ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఓకే, యాక్చువల్గా రియాలిటీ సోప్ ఎలా వర్క్ అవుతుందో ఆ సోప్ యూజ్ చేసినటువంటి కస్టమర్ని అడిగితే మాత్రం మనకి ఆ ఫీడ్బ్యాక్, రియల్ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. ఈవెన్ ఆ ఫీడ్బ్యాక్స్ని కూడా మ్యానిపులేట్ చేసేస్తా ఉన్నారు. ప్రెసెంట్ అలా అయిపోయింది మార్కెట్, ఏం చేయలేము. ఓకే, ఒకసారి అన్ని టూల్స్ ఫండమెంటల్స్ నుంచి చెప్తున్నాడా లేకపోతే ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్సే తీసుకున్నారు అనుకోండి, క్యూబర్నెటీస్, డాకరు, టెరాఫామ్ ఎంత డెప్త్ ఉంది అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర తీసుకున్నారు, మీరు మా దగ్గర బయట సైడ్ ఎంక్వైరీ చేయండి. ప్రశాంత్ క్యూబర్నెటీస్, డాకర్, టెరాఫామ్ ఎంత డెప్త్ వెళ్తున్నాడు. ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను కదా, క్యూబర్నెటీస్ ఎందుకు అంత డెప్త్ వెళ్తాం. 40 days
30 to 40 days ఓన్లీ క్యూబర్నెటిస్ ఎందుకు ఉండాలి అని అంటే అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 years 10 years మీకు మంచి పిల్లర్ గా నువ్వు డెవాప్స్ లో మంచిగా స్ట్రాంగ్ గా సెట్ అవ్వాలి అని అంటే ప్రెసెంట్ డెవాప్స్ కి అయితే చాలా తక్కువ కాల్స్ ఉన్నాయి. ఇది మార్కెట్ లో అందరికి తెలిసినటువంటి సత్యం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డెవాప్స్ తో పాటు నువ్వు ఎస్ఆర్ఈ గానీ అది అబ్జర్వబిలిటీ మానిటరింగ్, ట్రబుల్ షూటింగ్, క్యూబర్నెటిస్ ఎక్కువ ట్రబుల్ షూటింగ్ ఇన్వాల్వ్ అవుతుంటాం. ఓకే, ఓన్ కస్టమ్ డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేసే విధంగా మానిటరింగ్ సెటప్ గా తెలిస్తే నీకు ఎక్కువ కాల్స్ ఉన్నాయి మార్కెట్ లో కంపేర్ టు డెవాప్స్ ప్లస్ ఎస్ఆర్ఈ అండ్ డెవ్సెకాప్స్ కూడా యాడ్ చేస్తే మీకు బెటర్ ఫీచర్ ఉంటుంది, మంచిగా కాల్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది గైస్. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా నేర్చుకుంటున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ చెప్తున్నారు, ఎంత డెప్త్ చెప్తున్నారు ఆ ట్రైనర్ మీకు అడ్రస్ మీ ఇష్యూస్ రిసాల్వ్ చేసుకుంటున్నాడా, అతనికి అర్థమైన వేలో అతను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడా, స్టూడెంట్ వేలో స్టూడెంట్ కి ఏది ఇంపార్టెంట్, స్టూడెంట్ కి ఎలా చెప్తే బాగుంటుంది అనేసి అతను చెప్తా ఉన్నాడా అని జావాలో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి జావాలోకి వెళ్ళేటప్పుడు. ఓకే, ఇలా డబుల్ చెక్ చేసుకోవడం నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి డెసిజన్ నెక్స్ట్ 5 years 10 years మిమ్మల్ని స్టాండ్ చేసే విధంగా ఉండాలి. కానీ ఓకే ఏదో టెంపరీగా నామకే వాస్తు కోర్స్ తీసుకున్నాం, ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు లేకపోతే ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, ఓల్డ్ రెఫర్ చేశారు, వీళ్ళు ఎవరు రెఫర్. మీరు కావాలంటే ఓల్డ్ స్టూడెంట్స్ మాత్రమే ట్రస్ట్ చేయండి. ఆ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఓల్డ్ స్టూడెంట్స్ ఇచ్చానంటే నేను ఇచ్చినటువంటి కాంటాక్ట్ కాదు, నాకు తెలియకుండా ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు మార్కెట్ లో, వాళ్ళని అడగండి. ఓకే, కేకే ఫండానా లేదా బీకే ఫండానా లేకపోతే ఇంకొక అదర్ ఇన్స్టిట్యూషన్, ఇంకొక ట్రైనరా లేకపోతే ఇంకొక కన్సల్టెన్సీనా, ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనీ ఇస్ మోర్ వాల్యుబుల్ గైస్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఆ మనీ కన్నా ముందు టైం ఇంపార్టెంట్. మీరు 5 to 6 months ఓకే 3 to 6 months ట్రైనింగ్స్ చెప్తుంటారు. ఓకే 3 to 6 months టైం మీరు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఒకసారి డబుల్ చెక్ చేసుకోండి. ఇది నా పర్సనల్, నా సిన్సియర్ ఒపీనియన్ కూడా. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.